మా మా ఏంటి నానా? ఈరోజు కాలేజ్కి వెళ్ళడం చాలా మంచిదైందమ్మా. ఏమ్మా? ఏం లేదమ్మా, ఈరోజు మా ఫ్రెండ్స్ మేము సార్తో చాలా బాగా ఆడుకున్నాం. ఫుల్ ఎంజాయ్ చేసామమ్మా ఫ్రెండ్స్ అందరం కలిసి. అవునా నానా? అందుకే మమ్మీ మాట వినాలనేది. అసలు నాకు పొద్దున్న వెళ్ళబుద్ధి కావాలి మమ్మీ కాలేజ్కి. నీకోసం వెళ్ళానమ్మా నేను. అవునా? నా బంగారు తండ్రి నేను చెప్పిన మాట వింటాడు. అమ్మా కొంచెం సేపు టీవీ చూసుకోవచ్చా అమ్మా? అవునా అమ్మా? సరే చూసుకో, మనం దేవుడి పిల్లలం. పిచ్చి పిచ్చివి అన్నీ చూడమాకు నాన్న, సరేనా? జాగ్రత్త. రే డానీ, ఆరా పిస్తాకి పోయి ఛాయ్ వేసుదాం పదరా. అవునా, ఒక్క నిమిషం వారి మమ్మీని అడుగు వస్తా. మమ్మీని అడిగేది వస్తాడంట. అమ్మా బయట ఫ్రెండ్స్ వెయిట్ చేస్తున్నారు, అలా పిస్తా చాయ్ వస్తామ్మా ప్లీజ్. ప్లీజ్ మా. అవసరమా ఇప్పుడు వెళ్ళటం నువ్వు? ప్లీజ్ మా, ప్లీజ్ మా, ప్లీజ్ మా. సరే వెళ్ళి జాగ్రత్తగా రా, బయట తిరగకూడదు, సరేనా? సరే అమ్మా. ఓకే పదండి రా. పద అయితే. రేయ్ రేపు సండే కదా, మన ఫ్రెండ్స్ అందరం కలిసి రచ్చబండ గ్రౌండ్లో క్రికెట్ మ్యాచ్కి ప్లాన్ చేస్తున్నాము. నువ్వు కూడా రావాలి, వస్తారా? కంపల్సరీ రావాలి. ఓకేరా, మన మ్యాచ్ ఎట్లన్నా విన్ అవ్వాలి. వెళ్దాంరా. సరేనా? ఓకేరా. రేపు నువ్వు పక్కారా, అర్థమైందా? మా అమ్మ ఒప్పుకోట్లే, నేను రావట్లే అదని కథలు వాడుకు, అర్థమైందా? రేపు నువ్వు వస్తున్నావు, ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం, అర్థమైందా? మ్యాచ్ గెలుస్తున్నాం రేపు. ఓకేరా, వస్తా. అయినా నువ్వు పెద్ద పిచ్చి అమ్మాయికుల్లా ఉన్నావురా. ప్రతిదీ క్లియర్గా అమ్మకి చెప్పాలేంట్రా? కొంచెం బుక్ తెచ్చుకోవాలనో కంబైన్ స్టడీస్ అనో ఏదో ఒకటి చెప్పాలరా. చూస్తుంటే పెద్ద వెర్రిదద్దమ్మలా ఉన్నావురా నువ్వు. దేనికైనా దిమాగ్ ఉండాలిరా, దిమాగ్. అరే మేమంతా అట్లనే చెప్పొచ్చునలేం రా. నువ్వు ఎట్లన్నా మీ మమ్మీని ఒప్పించేసి నువ్వు డైరెక్ట్గా క్రికెట్కి వచ్చేసి. సరే నడు, సరేనా? మరి వెళ్దాం. సరేరా. నాని, డానీ, చర్చికి టైం అవుతుంది, రెడీ అవ్వు నాన్న. నేనైతే రెడీ అయ్యాను, బియ్యం పెట్టేసి వెళ్ళిపోదాము. మా ఈరోజు మా ఫ్రెండ్స్ రచ్చబండ గ్రౌండ్లో క్రికెట్ ఆడడానికి పిలుస్తున్నారమ్మా, వెళ్ళి వస్తానమ్మా ప్లీజ్. ఒరే ఏం మాట్లాడుతున్నావురా? ఈరోజు ఆదివారం, దేవుణ్ణి ఆరాధించే రోజు. ఈరోజు మనం చర్చికి వెళ్ళాలి నాన్న. ప్లీజ్ అమ్మా, వెళ్ళి వస్తాను. తప్పు నాన్న, ఎందుకు అలా చేస్తున్నావు? వద్దు నాన్న, మనకు అవి తగవు, సరేనా? సరే అమ్మా. సరే వెళ్దాం నాన్న. రే డానీ, ఏం చేస్తున్నావురా? ఈ మధ్య నాతో మాట్లాడటం మానేసావురా, మమ్మీ మమ్మీ అని తిరిగేటోడివి. అమ్మా మా ఫ్రెండ్స్ అబద్ధాలు చెప్తారు, అసలు ట్రై చేసి చూద్దాం. ఏం లేదమ్మా, ఫోన్లో కాలేజ్ది పార్ట్ వర్క్ ఉంటే చూస్తున్నా అంతే. సరేలే మరి. అరే ఏదో బాగుంది. మా అమ్మ నమ్మేసింది పార్ట్ వర్క్ ఉందంటే. మా అమ్మ ఎంత అమాయకురాలు, నమ్మేసింది. నాన్న, డానీ, ప్రార్థన చేసుకుందాం రామ్మా. నాకు చాలా పని ఉందమ్మా, నేను రాను, నువ్వు కానిచ్చేయి. అదేంటమ్మా అలా అంటావు? ఎప్పుడు ప్రార్థన పిలిచినా వస్తావు కదమ్మా, ప్రార్థనకు రావట్లేదు ఏంటమ్మా? నేను రానమ్మా, నాకు కుదరదు, నువ్వు కానిచ్చేయని చెప్పానా? అయ్యో, దీనా గారు బాగున్నారా? బాగున్నానండి, రండి కూర్చోండి అమ్మా. పని అయిపోయిందా? అయిపోయిందమ్మా. మీ అబ్బాయి కాలేజ్కి వెళ్ళాడా? వెళ్ళాడమ్మా, ఇప్పుడే బాక్స్ పెట్టేసి పంపించేసాను. ఏంటండి నీరసంగా ఉన్నారు? ఈ మధ్య మా బాబు మాట వినట్లేదమ్మా.
ఒక్కగానొక్క కొడుకు మాట వినకుండా ఉంటే బాధగా ఉంటుంది. ఒక్కదాన్ని ఇట్లా కష్టపడతాం, అదే కొంచెం బాధగా ఉందమ్మా. మా కుటుంబం ఎట్లా ఉందో మీకు తెలుసు కదా, ఇప్పుడు మా స్థితి ఎలా ఉందో మీరు చూశారు కదా. దేవుడు మీ జీవితంలో కూడా కార్యం చేస్తాడండి. ఏం బాధపడకండి. ప్రార్థన అనే ఆయుధం ద్వారా మనము ముందుకు వెళదాం. కాబట్టి మీరు బాధపడకండి, సరేనా? సరేనా? వెళ్ళొస్తాను. సరేనమ్మా. రేపు మా ఫ్రెండ్స్తో ఎక్స్కర్షన్కి వెళ్ళాలి. మా మమ్మీకి చెప్తేనే మమ్మల్ని లోకస్తులు రా వెళ్ళకరా అంటుంది, పెద్ద క్లాస్ ఇస్తుంది. ఏం చేయాలో ఏంటో ఐడియా. కాలేజ్కి వెళ్ళినట్టు వెళ్ళి మళ్ళీ సేమ్ టైంకి వచ్చేస్తా. అప్పుడు మమ్మీకి తెలియదు. అవును, డబ్బులు ఎలాగా? రేపు ఒక్కొక్కడు 2000 వేసుకుంటున్నాడు. ఇంతకీ మా రాజుగాడు ఏం చేస్తున్నాడు? ఫోన్ చేద్దాం. హలో. డానీ చెప్పురా. పెద్ద టెన్షన్లో పడ్డాను రా. ఏమైందిరా? రేపు మీతో పాటు నాకు కూడా రావాలనిపిస్తుందిరా. నువ్వా? నిజమా? అవునరా. రే, అక్కడ ఏం చేస్తామో తెలుసు కదా. నాకు ఇది తాగడం రాదు, అది పీల్చడం రాదు అని ఓవర్ యాక్షన్ కొట్టొద్దు మరి, ఓకేనా? ఏమోరా, నాకు ఇంతవరకు అయితే అలవాటు లేవు, ట్రై చేస్తా. సరే కానీ ఈ 2000 సంగతి ఎలారా? రే, మన మమ్మీ డాడీ డబ్బులు మనవి కాకపోతే ఇంకెవరేరా? మెల్లగా తీసే, ఏం కాదు. ఓహో, నైస్ ఐడియా రా. ఓకే, బాయ్. బాయ్. రే, హాయ్ రా. హాయ్ రా. ఏంట్రా సంగతులు? ఏం చేస్తున్నారు? చెప్పాలరా. మీరే చెప్పాలరా. అరే మొన్న మా మమ్మీని మస్తు ఫోన్ చేసినారా. ఏం చేసినావురా? ఫోన్ చూస్తున్నారా. ఫోన్ చూస్తుంటే మా మమ్మీ వచ్చి ఏం చూస్తున్నావు అని అడిగింది. ప్రాజెక్ట్ వర్క్ ఉంది మమ్మీ అని చెప్పాను, అంతే. నమ్మేసింది. అందులోనే ఉందిరా మజా. రే, మన ఎంజాయ్మెంట్స్కి అడ్డొచ్చిన వాళ్ళందరినీ మనం దద్దమ్మలు చేయాలరా. రే చెప్తున్నా, ఇప్పుడేనో నా బడిలో జాయిన్ అయ్యో, మేము ఇందులో సీనియర్స్ రా. సీనియర్స్ రా. చలో రైట్, మరి వెళ్దామా? సరే మళ్ళా. రమణమ్మ గారు బాగున్నారా? మేము బాగున్నాం, మీరు బాగున్నాం. పని అయ్యిందా? అయింది. కూర్చోండి, రండి కూర్చుందాం. ఏంటి కబుర్లు? ఏంటో నువ్వే చెప్పు. అందరూ బాగున్నారా? బాగున్నాం. ఏం చేస్తున్నారు మరి? ఏం చేస్తున్నావు? అమ్మాయి డ్యూటీ చేస్తుంది, నేనేమో వాకిలి చిమ్ముకుంటా ఇటు వచ్చినాను. నువ్వు కూడా పనికి పోయొచ్చు? పనికి వెళ్ళి వచ్చాను. ఇంటికి వెళ్ళి గబాలను చేసుకొని వచ్చా. తిన్నావా? తిన్నాం. మీరు తిన్నారా? ఏం కూర? మాదే చేపల కూర. మాది చికెన్ కూర. వాకిలి ఉడతానికి ఇక్కడికి వచ్చా. దాని బాబు, రైసులాడు బాబు, బాగున్నావా? అయ్యా, ఏంది పిల్లడు ఇట్లా పోతున్నాడు? దేనా కొడుకు కదా ఈయన? అదే దీనా కొడుకులాగే ఉన్నాడు. అసలు ఏంటో చాలా బాగుండేవాడు. అసలు మన పక్కనే ఉండేది గల్లీలో. అవును. ఎట్లయిపోయాడంటే పిల్లడు. పలకరించినా కూడా పలకట్లేదు అసలు. మనమంటే లెక్క లేకుండా ఉంది అసలు. అయినా ఆయననే ఎంచుకో అమ్మ, కన్న తల్లి నన్నాల. కానీ అట్లా రోడ్డు మీద పడేసింది దున్నపోతలాగా అట్లా తయారయ్యాడు. ఆమెననే పని లేదమ్మా. దేనా కూడా మంచిదే. ఆమె చాలా బాధపడుతుంది, చాలా నొక్కుపోతుంది, కన్నీరు కారుస్తుంది, చాలా మనిషి పాడైపోయింది. వాళ్ళ అబ్బాయి మూలన తను చాలా పాడైపోయింది. ఆమె ఏం చేయగలదు? ఆ బిడ్డ మరి అట్ట తయారయ్యాడు. ఆ తల్లి ప్రార్థన మరి దేవుడు ఆలకించి ఆ మనసు మార్చాలి, బిడ్డ మనసు మార్చాలి. నేను మటుకు నమ్మనమ్మా. ఎక్కడో ఏదో లోపం ఉంది. ఒకసారిగా అట్లా మారడు కదా, ఏదో ఎక్కడో లోపం ఉంది. నేనైతే నమ్మనమ్మా. అయ్యే మనకేం తెలుసు? అదంతా దేవుడికే తెలాలి. సరే, నాకు పని ఉంది. సరే. నాకట్టం వచ్చేది అక్కడ ఉండరే. స్టడీ స్టడీ రే, స్టడీ సార్. సార్ 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 నాది సార్ సార్ అదే సార్ అది సార్ 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 సార్. ఏయ్ నల్ల రే.
రేయ్. ఆగండి సార్ రేయ్. ఏంట్రా ఇట్లా తాగుడు అలవాటు అయిపోయావు ఏంట్రా? అంటే లేడా? ఆంటీ ఎవర్రా నీకు? తల్లిని కూడా గుర్తులేనంత మందు తాగొచ్చేవారా నువ్వు? ఏంట్రా నీ పరిస్థితి? ఎట్లా అయిపోయింది ఏంట్రా నీ పరిస్థితి? నేను తాగలే. అంటే మేడం ఒరే నేను రా తల్లిని రా గుర్తుపట్టలేదన్నావురే. ఎట్లా ఈ తాగుడికి అలవాటు అయ్యావురా? కూర్చో. చాలా మంచిది సంపాదన. అయ్యో ఈ జీవితం ఎంత పాడైపోతే నేను అనుకోలేదు. అయ్యో యేసయ్యా. అయ్యో ప్రియమైన తల్లిదండ్రులారా, మోకరించి ప్రార్థించండి, ఉపవాసం ఉండి కన్నీరు విడవండి. మీ బిడ్డల మార్పు రక్షణ కొరకు కన్నీరు విడవండి. ప్రియ తల్లిదండ్రులారా, మీరు నిర్లక్ష్యంగా ఉంటే మీకు సంఘానికి దేవుని నామానికి వారి ప్రవర్తన అవమానాన్ని తెస్తుంది. తల్లిదండ్రులారా, నిరాశపడొద్దు, ఇప్పటికైనా మించిపోయింది లేదు. నేడే ప్రార్థించండి. మీ ప్రార్థన మీ కన్నీరు ఎన్నటికీ నిష్ఫలముగా తిరిగి రాదు. సహాయం అయ్యా నాయన పాప బంధకాల నుంచి విడిపించి యేసయ్యా నీకు వందనాలు. దేనమ్మా బాగున్నావా? ప్రైజలాడి ఎలా ఉన్నావు? బాగున్నా అక్క. ప్రైజలాడక్క. రా అక్క కూర్చో. ఏంటక్క ఏం సంగతులు? ఎలా ఉన్నారు? నాకు ప్రార్థన చేస్తుంటే మీకు నువ్వే గుర్తుకొస్తున్నావురా. ఏదో నీవు బాధలో ఉన్నట్టుగా నాకు అనిపిస్తూ ఉంది. ఎలా ఉన్నారు ఏంటి? నా పరిస్థితి ఏం బాగాలేదక్క. ఉన్న ఒక్క బాబు పరిస్థితి సేదాటిపోతున్నట్టు అనిపిస్తుంది అక్క. ఏమైందిరా? ఏం చెప్పమంటావక్క మా పరిస్థితి? చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలక్క. మేము అంత గొప్ప వాళ్ళం కాదక్క. మాది మధ్యతరగతి కుటుంబం అక్క. డబ్బు లేదని మేము సరిగా చదువుకోలేదక్క. ఆ పరిస్థితి మా బాబుకు రావద్దని చాలా కష్టపడి చదివిస్తున్నానక్క. అయినా నా మాట వినకుండా చెడ్డ స్నేహాలు చేసి మందుకు బానిసై విచ్చలవిడిగా జీవితాన్ని నాశనం చేసుకుంటున్నాడక్క. ఏ తల్లి తట్టుకుంటుందక్క ఈ పరిస్థితి ఏ తల్లికి రావద్దక్క. కష్టపడి పనిచేసి అల్లారు ముద్దుగా పెంచుకున్నానక్క. ఎంతో గొప్పగా చూడాలని అనుకున్నానక్క. కానీ నా మాట వినట్లేదక్క. ఎంతో బాధగా ఉంటుందక్క. బాధపడకు, ప్రార్థన చేద్దాం. దేవుడికి అసాధ్యమైంది ఏదీ లేదు. వీధిలోకి వెళ్తే అందరూ అవమానంగా చూస్తున్నారక్క. ఎంతో బాధ పెడుతున్నారక్క. నేను ఎంత మరి పెడుతున్నాను నా దేవుడికి నాకే తెలుసు. ఎంతో వీనంగా చూస్తున్నారు. ఎంతో సూటిపోటి మాటలక్క. నా దేవునికి నేను ఎంతో మొర పెడుతున్నానక్క. బాధపడకు, దేవుడు తోడుంటాడు. బాధపడకు, ప్రార్థన చేద్దాం. దేవుడు తప్పక మన ప్రార్థన ఆలకిస్తాడు. బైబిల్లో నుంచి ఒక మాట తీసి చూపిస్తాను. 145వ కీర్తన 18వ వచనంలో, తనకు మొరపెట్టు వారికి అందరికీ, నిజముగా తనకు మొరపెట్టు వారికి అందరికీ యెహోవా సమీపంగా ఉన్నాడని దేవుడు చెప్తున్నాడు. ఆయన మన ప్రార్థన ఆలకిస్తాడు. ఏం భయపడకు, మనం ప్రార్థన చేద్దాం. దేవుడు తప్పకుండా మారుస్తాడు, గొప్ప కార్యం చేస్తాడు. మనుషులు ఎవ్వరన్నా కూడా నువ్వు బాధపడకమ్మా, బాధపడొద్దు. ప్రభు మనం చూస్తున్నాడు, మన ప్రార్థన వింటున్నాడు. బాధపడొద్దు, ఆయన తప్పక మనకు సహాయం చేస్తాడు, మన ప్రార్థన ఆలకిస్తాడు. నేను కూడా ప్రార్థన చేస్తాను. ఒక గొప్ప దైవజనుడు ఏమన్నాడో తెలుసమ్మా? నా తల్లి కన్నీటి ప్రార్థనలో నేను కొట్టుకొచ్చానని చెప్పాడు. అలాగే మన కన్నీటి ప్రార్థన, నువ్వు కూడా కన్నీటి ప్రార్థన చేస్తే
నీ బాబు తప్పక మారతాడు. మన కన్నీరును తుడిచే దేవుడు మనకున్నాడు. ధైర్యంగా ఉండు. దేవుడే మనకు ఆధారం. నీ కన్నీరు ఎప్పుడు వృధా కాదమ్మా. ప్రతి కన్నీరు ఆయన తన బుడ్డిలో దాచుతాడమ్మా. బాధపడకు. ఈ రోజు నుంచి నేను కూడా డానీ కొరకు ప్రార్థన చేస్తాను. ధైర్యంగా ఉండు. సరేనా? సరేనక్క. వెళ్ళొస్తాను. సరే అక్క, నాకు ధైర్యాన్ని ఇచ్చావక్క. నువ్వు వచ్చి వందనాలక్క. వందనాలమ్మా. అరే ఇన్నాళ్ళు మా మమ్మీ చెప్పాడు, నేను విన్నారా? అక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడికి వెళ్ళొద్దు. ఎందుకు ఇంత లేట్ అయిందని. ఎవరితో మాట్లాడుతున్నావు? మళ్ళీ అది కాక బైబిల్ చదివావా, ప్రార్థన చేసుకున్నావా అని అంటేదరా. అరే నాకు లైఫ్లో ఎంజాయ్మెంటే లేదనుకున్నారా, కానీ మీరు వచ్చిన తర్వాత నాకు ఫుల్ ఎంజాయ్మెంట్ ఉందిరా. పదండ్రా షోర్మా తిందాం. ఒరే డానీ, ఎక్కడికి రా ఈ టైంలో రెడీ అవుతున్నావు? అన్నీ చెప్పాలా నీకు? నీ తల్లిని కదా నాన్న, అందుకే చెప్పాలి నాకు. ఓ షట్, మా ఫ్రెండ్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ బర్త్డే ఉంది, అందుకని వెళ్తున్నా. ఓకేనా? టైం 11:30 అయింది. ఈ టైంలో వెళ్ళటం ఏంట్రా? అది ఇంట్లో కాదమ్మా, పబ్బులో. ఆగు ఆగురా, ఉండు. అందుకే నీకు చెప్పింది, చెప్తే వెళ్ళలేవు, అందుకే వెళ్తున్నా. ఒరే డానీ, బాయ్. హలో. హలో, నేనండి కుకట్పల్లి హోప్ హాస్పిటల్ నుంచి మాట్లాడుతున్నానండి. డానియల్ మీ బాబేనా అండి? అవునండి, మా బాబే డానీ అండి. ఏం లేదండి, మీ బాబుకు చాలా పెద్ద యాక్సిడెంట్ అయిందండి. అయ్యో అయ్యో. ఎవరో అంబులెన్స్లో మా హాస్పిటల్కు తీసుకొచ్చి వదిలిపెట్టి వెళ్ళిపోయారండి. చూస్తే చాలా బలంగా ఉన్నాడు. చాలా చిన్న వయసు కదా అని వెంటనే చేర్చుకున్నామండి. మీరు త్వరగా వస్తే ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తామండి. బాబోయ్, యేసయ్యా, మా బాబు ఇప్పుడు మాట్లాడుతున్నాడండి. ప్రాణానికి ప్రమాదం లేదుగా, ఇప్పుడు ఎలా ఉన్నారండి? అవన్నీ తర్వాత చెప్తామమ్మా. ఇప్పుడు ప్రతి నిమిషం చాలా విలువైంది. మీరు ఎంత త్వరగా వస్తే అంత మంచిది. సరేనండి, వస్తున్నామండి. బాబుకి ఎలా ఉందో. యేసయ్యా, యేసయ్యా, సహాయం చేయండి. హలో హలో, ఏమండి, మా బాబుకి యాక్సిడెంట్ అయింది, ఒకసారి రారు. నేను ఒక్కదాన్ని ఉన్నా. ఏమైందండి? ఏమైంది? ఉందండి, ఒకసారి రారండి. ఏమైందండి? ఏమైంది? బాబుకి యాక్సిడెంట్ అయిందండి. మీరు వస్తారేమో? వస్తాం, కానీ ముందు డబ్బులు ఉన్నాయా మీ దగ్గర? నా దగ్గర ఒక 50,000 మాత్రం. సరే, తీసుకొని మీరు వెళ్ళండి. నా దగ్గర 1,00,000 రూపాయలు నేను తీసుకొని వెనకాల వస్తాను. మీరు వెళ్ళండి త్వరగా. సరేనండి. మేడం మేడం మేడం, మా బాబుకి యాక్సిడెంట్ అయిందంటే మేడం. మా బాబు. ఆగండి అమ్మా, బాధపడకండి, కూర్చోండి ప్రశాంతంగా. అమ్మా, చెప్పాలంటే మీ బాబుకి పెద్ద యాక్సిడెంట్ అయ్యింది, చాలా మేజర్ అమ్మా. అయ్యో అమ్మా, ఎలాగైనా చేయండి అమ్మా, మా బాబుకి దక్కించండి అమ్మా. మీకు దండం పెడతానమ్మా. ప్రాణంకైతే ఏం కాదు, బాధపడకండి. సరే అమ్మా, మంచిగా చేయండి అమ్మా, దండం పెడతానమ్మా మీకు. చూడండి అమ్మా, ఈ కాలు 2 చోట్ల చాలా విరిగిపోయాయి. దీన్ని బట్టి చూస్తే మీ అబ్బాయి నడవడం చాలా కష్టం. బాగు చేయమ్మా, ఎలాగలగా అమ్మ, దండం పెడతామ్మా, నా కొడుకును బాగు చేయమ్మా. నేనైతే ఆపరేషన్ చేస్తానమ్మా, కానీ గ్యారంటీ అయితే ఇవ్వలేదు. ఒక 3 లక్షల వరకు అయితే అవుతాయమ్మా. మీరు సంతకం పెడితే నేను ఆపరేషన్ స్టార్ట్ చేస్తా. అమ్మా అమ్మ, నాకు అన్ని డబ్బులు లేవమ్మా, నా కాడ 50,000 ఉన్నాయమ్మా. చెయ్యమ్మా, నా కాడ అన్ని డబ్బులు లేవమ్మా. అవన్నీ మాకు సంబంధం లేదమ్మా, ఉంటే చేపించుకోండి, లేకపోతే మేమేం చేయలేం. అమ్మ అమ్మ, దండం పెడతానమ్మా, దండం పెడతాను, చెయ్యమ్మా, మా బాబుకి ఆపరేషన్ చేయమ్మా. అమ్మ అమ్మ, ఎలాగైనా తెచ్చి పెడతానమ్మా, చేయండి అమ్మా, చేసి పెట్టండి అమ్మా. సంతకం పెట్టండి అమ్మా. సరేనమ్మా. రేపు మార్నింగ్ 7 o'clock ఆపరేషన్ చేస్తామమ్మా, వెళ్ళొచ్చు మీరు ఇంకా. సరే అమ్మా, సరే. రే హాయ్ రా డానీ, ఎట్లున్నావు? అయ్యరా, ఏం చెప్పమంటారా నా బాధ. 2 కాళ్ళకు ఘోరంగా నొప్పి వస్తున్నాయిరా జాన్.
రే డానీ, ఎన్నిసార్లు చెప్పినారా నీకు బ్యాడ్ ఫ్రెండ్షిప్ మానేరా అని. ఒకప్పుడు నాతో ఎంత మంచిగా ఉన్నటువంటివిరా. ఆ ప్రమోద్తో ఎప్పుడైతే పరిచయం అయిందో అప్పటికే మొత్తం మారిపోయాను. ఇక్కడ లేని దరిద్రం అంతా అంటించుకున్నావు. నీ జీవితం ఎంతవరకు పాడు చేయాలో అంతవరకు నాశనం చేసేసి నేను అలా. అవునరా, బాగున్నప్పుడు ఎవరెన్ని చెప్పినా అస్సలు వినలేదురా. ఇప్పుడు దెబ్బతిన్నాక తెలుస్తుందిరా. ఇప్పుడు ఎక్కడ ఉన్నారా మీ ఫ్రెండ్స్? ఏర్రా వాళ్ళు? నిన్ను తీసుకెళ్ళి నీ జీవితాన్ని పాడు చేసేసి, నీ డబ్బంతా తినేసి, నీ భక్తి జీవితం మొత్తం పాడు చేసేసిర్రా. రే, నిన్ను చూస్తుంటే కోపం వస్తుందిరా నాకు. కన్న తల్లిని నీ ప్రవర్తన ద్వారా ఎంత ఏడిపించినావో తెలుసా? ఆ ఫ్రెండ్స్ పరిచయం కానప్పుడు నువ్వు ఎలా ఉన్నావు గుర్తుందా? ఒకప్పుడు మీ మమ్మీ ఎంత హుందాగా బతికిందిరా. ఇప్పుడు చూడు, నీ పనికి మాలిన జీవితం వల్ల ఆంటీ ఎట్లయిపోయింది చూడు. అసలు ఆంటీ జీవితంలో సంతోషమే లేదు అసలు నీ వల్ల. రే, నువ్వు చేసిన పని వల్ల ఎంత మహారాణి లెక్కుండే ఆంటీ ఇళ్ళల్లో పాచి పని చేయాల్సి వస్తుందిరా. అవునరా, బాగున్నప్పుడు ఎవరెన్ని చెప్పినా అర్థం కావలేదు. ఇప్పుడు అర్థమవుతుందిరా. అరే, మీ మమ్మీ మాట అప్పుడే వినుంటే ఈ పరిస్థితి వచ్చేదే కాదు కదరా డానీ. ఇలాంటి పిల్లల్ని కన్నందుకు ఏ తల్లి కన్నా అవమానమే కదరా డానీ. నాని, డానీ, నాన్న అన్నం తినయ్యా. నాన్న అన్నం తిన్నానా? నాన్న వద్దమ్మా, వద్దు. ఏమైందిరా నాన్న? కోపం వచ్చిందా నాన్న? లేట్ అయిందని నాన్న? లేట్ అయిందని కోపం వచ్చిందా నాన్న? అక్కడ పని ఎక్కువ ఉంది నాన్న. మేడం గారు 4 బాత్రూమ్లు కడగమన్నారు, అందుకే లేట్ అయింది. సారీ నాన్న. వద్దమ్మా, వద్దు, వద్దమ్మా. నన్ను క్షమించమ్మా. అమ్మా, నన్ను క్షమించమ్మా. ఎంతో దుర్మార్గంగా ప్రవర్తించానమ్మా. నా స్నేహితుడు నాకు చెప్పేదాకా అర్థం కాలేదమ్మా. ఎన్నిసార్లు దేవుని మందిరానికి నువ్వు నమ్మని నేను రాలేదమ్మా. నా వల్ల నీకు సమాజంలో విలువ లేకుండా చేశానమ్మా. నేను చేసిన పనికి మాలిన పనుల వల్ల నీకు అనే రీతిలుగా కష్టాలు నష్టాలు తెచ్చానమ్మా. నన్ను క్షమించమ్మా. నా వల్ల నువ్వు పాచి పనులు చేయడానికి వెళ్తున్నావు అంటే నేను అసలు తట్టుకోలేకపోతున్నానమ్మా. నన్ను క్షమించమ్మా, నన్ను క్షమించు. ఏం బాధపడమాకమ్మా. నీ తప్పు నువ్వు తెలుసుకున్నావు. ఇప్పటికైనా దేవుని మందిరానికి రా నాన్న. దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. ఆంటీ, నిజంగా వీడి కోసం మీరు ఎంత కన్నీరు గార్చుంటారో. అరే డానీ, ఇప్పటికైనా నువ్వు మారరా. రేపు మన బెరాకా చర్చిలో స్పెషల్ మీటింగ్ జరుగుతుంది, తీసుకెళ్తాను. వస్తావా? వస్తానురా, తప్పకుండా వస్తాను. అరే, మరి నా కాళ్ళు పనిచేయట్లే కదరా, మరి ఎలా రా? నేనున్నా కదరా, నేను తీసుకెళ్తా కదా. రేపు ఈవినింగ్ 5 కల్లా రెడీగా ఉంటారా, నేను వచ్చి తీసుకెళ్ళిపోతాను. సరేరా. సరేరా, మరి వెళ్తాను. బాయ్. ఓకే ఆంటీ, వెళ్ళొస్తాను మరి. సరే బాబు, థ్యాంక్స్ అయ్యా. అయ్యో పర్లేదా ఆంటీ. నీవు కూడా అందరి చేత విసర్జింపబడ్డావేమో, అందరూ నిన్ను త్రోసివేశారేమో, కానీ ప్రభువు నిన్ను హత్తుకుంటానికి ఇష్టపడుతున్నాడు. ప్రభువు నిన్ను గొప్పవాణిగా చేయాలని ఇష్టపడుతున్నాడు. నిజముగా నువ్వు క్రైస్తవుడు అయితే నీవు కూడా దేశాన్ని కదిలిస్తావు, నీ ఉంటున్న ప్రాంతాలను కదిలిస్తావు. మా ఏంటి నానా? ఈరోజు దేవుడు నాతో సూటిగా మాట్లాడాడమ్మా. అవునా? ఏమని మాట్లాడాడమ్మా? ఇంతవరకు యేసయ్య మంచి వాళ్ళకే దేవుడు అనుకున్నానమ్మా, కానీ ఈరోజు అర్థమైంది నాలాంటి పాపలకు కూడా ఆయన దేవుడే అని. అంతేకాదమ్మా, ఆ రోజు జ్ఞానులు యేసయ్యకి కానుకలు కూడా ఇచ్చారు. ఈరోజు నా జీవితాన్ని యేసయ్యకి కానుకగా ఇస్తానమ్మా. ఇక నుండి యేసు కొరకు సాక్షిగా బతుకుతానమ్మా. ఈరోజు నుంచి నా వల్ల చాలామంది మారాలి.
వెరీ గుడ్ నాన్న. నువ్వు నడవలేవన్న బాధ కన్నా నువ్వు తీసుకున్న తీర్మానాన్ని బట్టి నాకు చాలా ఆనందంగా ఉంది నాన్న. ఎసయ్యా నీకే వందనాలయ్యా. హాయ్ రా. హాయ్ రా. సారీ రా, ఎలా ఉన్నావు? దేవుని దాన్ని బట్టి నేను చాలా బాగున్నాను రా. అయినా నేను చాలా కాలం తర్వాత గుర్తొచ్చాను రా మీకు. సారీ రా, నువ్వు సంతోషంగా ఉన్నప్పుడు నీతో ఉన్నాం, కానీ నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు నీతో ఉండలేకపోయాం. అరే నన్ను క్షమించరా. సారీ రా. నన్ను క్షమించరా. నన్ను క్షమించరా. ఇంతకీ మీ ముగ్గురు ఇలా రావడానికి కారణం ఏంట్రా? అరే ఏం లేదురా, మా మావయ్య చాలా పెద్ద తాగబోతాడు. మా మావయ్య మా అత్తని ఫుల్ కొట్టేటోడు రా, ఫుల్ తాగేటోడు. అంత భయంకరమైన వ్యక్తి సడన్గా మారిపోయాడు రా. ఎట్లా జరిగిందని ఆశ్చర్యం వేసి ఏమైంది మావయ్య, ఎట్లా మారిపోయారని అడిగాను నేను. అప్పుడు ఒక వ్యక్తి రోడ్డు మీద వీల్ చైర్ పైన కూర్చొని ఒక పేపర్ ఇచ్చాడు. ఆ పేపర్లో ఉన్న మాటలే నన్ను మార్చాయని చెప్పాడు రా. అప్పటి నుంచి మా మావయ్య మా అత్తని చాలా ప్రేమగా చూసుకుంటున్నాడు రా. మా మావయ్యని చూసి నాకు కూడా మారాలనిపించిందిరా. ఈ తాగడం తిరగడంలో సంతోషం లేదని ఏసయ్య దగ్గరే గొప్ప సంతోషం ఉందని తెలుసుకున్నాను రా. మా మావయ్య మాటలు విన్నాక నాలో చాలా మార్పు వచ్చిందిరా. మెల్లగా మన ఫ్రెండ్స్కి చెప్పాను రా. అవునరా, వీడు ఎప్పుడైతే చెప్పాడో నాలో మార్పు వచ్చింది. తర్వాత నేను షైన్కి చెప్పాను రా. అలా మేమందరం మారారా. ఇంతకీ మేమందరం మారడానికి కారణం ఎవరో తెలుసారా? చాలా సంతోషంగా ఉందిరా. మీరు అందరూ మారారంటే నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. ఒకప్పుడు మనందరం లోకం కోసం జీవించాం, కానీ ఇప్పుడు యేసు కోసం జీవిద్దాంరా. లోకంలో పాపంతో ఉన్న ఎంతోమంది యవనస్తుల్ని యేసు కొరకు సంపాదిద్దాంరా. ఓకేనా?